హలో నమస్తే. ఈ దేశంలో యువత కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేని భారతీయ జనతా పార్టీ ఆ దెబ్బ తాలూకా అయోమయం నుంచి ఇంకా బయటపడలేకపోతోంది. ఈ కారణంగానే దేశంలోని యువతతో మళ్ళీ పెట్టుకుంటోంది. ఈ దేశ యువత ముందు పరువు పోగొట్టుకున్నామనే అంతర్మదనం భారతీయ జనతా పార్టీలో ఎక్కువగా కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ తొలిసారిగా 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. తొలిసారిగా దేశ ప్రజల ముందు పరువు పోగొట్టుకున్న వాతావరణం సీజేపీ నిరసనల సందర్భంగా చూసాం. కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించక తప్పని పరిస్థితి దేశ యువత ఆందోళనల కారణంగా భారతీయ జనతా పార్టీకి ఏర్పడింది. నీట్ పరీక్ష లీకేజ్ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా పట్టించుకొని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పార్లమెంటును విద్యార్థులు ముట్టడించాలని నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడం, పార్లమెంటుకు పెద్ద ఎత్తున యువత తరలి రావడంతో గంటల వ్యవధిలోనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. రాజీనామా చేయించిన తరువాత ఆ ఉక్రోషాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థుల్ని నేను క్షమించేశాను అంటూ నరేంద్ర మోదీ ఒక వీడియో రిలీజ్ చేశారు. విద్యార్థులు కదా ప్రభుత్వాన్ని క్షమించాల్సింది, విద్యార్థుల్ని నరేంద్ర మోదీ క్షమించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనపైన విమర్శలు రావడం చూసాం. ఈ దేశంలో మొత్తం మీడియా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో మొత్తం మీడియాని వదిలేసి యువతంతా ఎక్కువగా ఫాలో అవుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి నరేంద్ర మోదీ వచ్చి అర్ధరాత్రి వీడియోలు రిలీజ్ చేసి యువతని శాంతింపజేసే ప్రయత్నాలు చేయడం చూసాం. సో భారతీయ జనతా పార్టీ తప్పు తెలుసుకుంది. భారతీయ జనతా పార్టీ దేశ యువతకు సంబంధించిన ఆకాంక్షలను అర్థం చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఇంకొకసారి దేశ యువతతో పెట్టుకునే ప్రయత్నం చేయదు అని అనుకున్నారంతా. కానీ భారతీయ జనతా పార్టీ యువతతో మళ్ళీ గోక్కుంటూనే ఉంది. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఏంటి ఆ ఉత్తర్వులు అంటే, నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు 2026లో డిగ్రీ పట్టా తీసుకొని బయటకు వచ్చిన విద్యార్థులు ఈ దేశంలో ఎక్కడా కూడా లా ప్రాక్టీస్ చేయకూడదట. ఈ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వాళ్ళని బార్ అసోసియేషన్లో మెంబర్లుగా చేర్చుకోవద్దు అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది అంటే, కొద్ది రోజుల క్రితం భారత ప్రధాన న్యాయమూర్తి నల్సార్ యూనివర్సిటీకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఏటా అక్కడ జరిగే కాన్వకేషన్లో పార్టిసిపేట్ చేసి డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజేఐ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ దేశ యువతని బొద్దింకలని, ఈ దేశంలో న్యాయవాదుల్ని, జర్నలిస్టులని దేశంపై పడి బొద్దింకల్లా తయారయ్యారు అంటూ కామెంట్ చేసిన సీజేఐ, ఆయనకు వ్యతిరేకంగా సీజేపీ అని ఒక పార్టీ ఏర్పాటు సోషల్ మీడియా వేదికగా, పార్లమెంటు ముట్టడి సందర్భంగా విద్యార్థులపైన లాఠీ చార్జికి సంబంధించిన దాడులు విజువల్స్ చూడటానికి మాకు సమయం లేదు అంటూ సీజేఐ మరోసారి కామెంట్ చేయటం, వీటన్నిటి నేపథ్యంలో దేశ యువత పట్ల బాధ్యతగా లేని సీజేఐ చేతుల మీదుగా మేము పట్టా తీసుకోలేం కాబట్టి ఆయన్ని స్నాతకోత్సవానికి మీరు అతిథిగా పిలవద్దు అంటూ నల్సార్ లా యూనివర్సిటీ యాజమాన్యానికి 450 మంది విద్యార్థులు ఒక లేఖ రాశారు. లేఖ రాశారనే సమాచారం బయటకు వచ్చింది. ఆ లేఖలో ఏముందో తెలియదు మనకు కూడా. సో ఆ లేఖ నేపథ్యంలో, ఆ లేఖ రాశారనే సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో, సో అలా లేఖ రాశారు కాబట్టి ఆయన్ని పిలిచే అంశం పైన నల్సార్ యూనివర్సిటీ కూడా సందిగ్ధంలో పడింది. అంతకుముందు టాటా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్నాతకోత్సవం కూడా సడన్గా సీజేఐ వెళ్లాల్సిన స్నాతకోత్సవం క్యాన్సిల్ అయిపోయింది. సో అక్కడ విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాన్ని టాటా ఇన్స్టిట్యూట్ క్యాన్సిల్ చేసింది, ఇలాంటి వార్తలు వచ్చాయి. తాజాగా నల్సార్ నుంచి ఓపెన్గా సీజేఐ రావద్దు అంటూ విద్యార్థులు లేఖ రాయడంతో ఆ సీజేఐ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలకు కావచ్చు, ఏమైనా కోపం వచ్చిందేమో తెలియదు. మనన్ కుమార్ మిశ్రా ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను ఎక్కడ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవద్దు అని. ఆ నిర్ణయం పైన గంటల వ్యవధిలోనే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఇమీడియట్గా మళ్ళీ మేము దాన్ని సవరణిస్తున్నాం, అటువంటిదేమీ లేదు, వాళ్ళు ఎక్కడైనా ఎన్రోల్ చేసుకోవచ్చు అంటూ మళ్ళీ సవరణ చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో మనన్ కుమార్ మిశ్రా ఉత్తర్వులు ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? భారతీయ జనతా పార్టీ గోక్కున్నట్టు ఎట్లా అవుతుంది అంటే, మనన్ కుమార్ మిశ్రా ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు. మనన్ కుమార్ మిశ్రా బీహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు 2024 నుంచి. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నారు. ఆయన ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఉత్తర్వులుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ దేశంలోని యువతతో గోక్కుంటున్నట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఒకసారి గోక్కుని తల బొప్పి కట్టిన తర్వాత కూడా వాస్తవాల్ని గ్రహించకుండా లోపల ఉక్రోషంతో రగిలిపోతున్న భారతీయ జనతా పార్టీ దేశ యువతపై కక్ష తీర్చుకోవాలనో, లేకపోతే వాళ్ళని బెదిరించి, వాళ్ళని భయపెట్టి దారికి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. అటువంటి ప్రయత్నం చేయడం ద్వారా, గతంలో కూడా చెప్పాను నేను, అటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఈ దేశ యువతకి మరింత దూరం అవుతోంది భారతీయ జనతా పార్టీ.